హైదరాబాద్‌లోని ఒక వింత ఘటన జరిగింది. సో, ఈ వింత ఘటన తెలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారే షాక్ గురయ్యారన్నమాట. సో, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు మీరు కూడా విన్న తర్వాత 100% షాక్ గురవుతారన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా కూడా షాక్ గురైంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా షాక్ గురైంది. ఏంటంటే ఏదైతే తెలంగాణ సంబంధించిన సచివాలయం ఉందో, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీస్ అక్కడ ఉందో హైదరాబాద్‌లోని, ఆ సచివాలయంలోకి ఒక నకిలీ పోలీస్ మాట. మొత్తం పోలీస్ డ్రెస్ ఏసుకొని అక్కడికెళ్ళి, ఆ సచివాలయం ముందుగా పెట్టుకోలేగా సెల్ ఫోన్ పెట్టుకొని రీల్స్ తీసి, ఎవరైనా గాని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే నన్ను మీట్ అవ్వండి. నేను కలుపుతాను. అంతేకాకుండా మీకు ఎవరైనా సమస్యలున్నా గాని, భూ వివాదాలు ఏదైనా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా గాని నన్ను కలవచ్చని చెప్పి విత్ యూనిఫార్మ్‌లో ఉండి అది కూడా సచివాలయం లోపలికే వెళ్లి అక్కడి నుంచి రీల్స్ తీసి అక్కడి నుంచే పోస్ట్ చేసాడు అతను. సో, మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు యూనిఫార్మ్ యేసుకొని ఏ వ్యక్తి అయినా వెళ్ళిపోతే గనక ఇంక భద్రత ఏముంటుంది? సో, దీని గురించే మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఒకేసారి షాక్ గురైంది. ఒకేసారి రేవంత్ రెడ్డి గారు కూడా షాక్ గురయ్యారన్నమాట. ఇదేంటిది ఇంత విచిత్రంగా, ఇంత వింతగా ఇతను వచ్చేసాడు, ఇతనికి భయం లేదా అన్నట్టుగా. సో, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడాను తీవ్ర కోపం అయిందన్నమాట అతని మీద. ఎట్టకేలకైతే అతన్ని పట్టేసుకుంది. అతన్ని పట్టుకున్న తర్వాత అతని నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిందన్నమాట. అతనితోటే నేను పోలీస్‌ని కాదు, నేను చేసింది తప్పే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇంత దాకా బాగానే ఉంది గానీ, కొంతమంది మాత్రం కొన్ని డౌట్లు వ్యక్తపరుస్తున్నారన్నమాట. ఇలాగ ఎవరైనా గాని పోలీస్ డ్రెస్ ఏసుకొని ఎళ్ళిపోతే అక్కడ చెకింగ్ ఉండదా ఏంటి? ఎవరు పట్టించుకోరా ఏంటి? అలాగ ఎళ్ళిపోవచ్చు ఎవరైనా గాని ఏదైనా పోలీస్ యూనిఫార్మ్ ఏసుకొని అని చెప్పేసి విధంగా అయితే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ సహజంగా చూసుకుంటే సచివాలయం అనేది చాలా పటిష్టమైన భద్రత అయిన ప్లేస్ మాట అది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు బాగా పటిష్టంగా అక్కడ భద్రత ఏర్పాటు చేస్తారన్నమాట. ఎందుకంటే అక్కడ స్టేట్ మినిస్టర్‌లు గాని, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్‌లు గాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వీళ్ళందరూ కూడా అక్కడ సభాముఖంగా ఏర్పాటైన ఏదైతే పేషీలకి వెళ్తా ఉంటారో అటువంటి సందర్భమైన ప్లేస్ అది. సచివాలయం అంటే. ఎప్పుడు కూడా నిత్యం ప్రతిరోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతా ఉంటాయి. అటువంటి ప్లేస్ అది. అటువంటి ప్లేసు ఎంత భద్రతగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించనమాట. సో, అటువంటి ప్లేస్‌లోని యూనిఫార్మ్ వేసుకొని డైరెక్ట్‌గా కానిస్టేబుల్ ఎళ్ళిపోయాడు. కానిస్టేబుల్ వేషంలో ఎళ్ళిపోయాడన్నమాట. సో, చూడండి ఎంత విచిత్రంగా, ఎంత వింతగా అనిపిస్తుందో. ఎందుకంటే పోలీస్ యూనిఫార్మ్ వేసుకున్న వ్యక్తిని చూడగానే మనకు భయమేస్తది. అతను చూడండి మొత్తం యూనిఫార్మ్ వేసుకొని ధైర్యంగా ఎళ్ళిపోయాడు. సో, దీన్ని చాలామంది అంటున్నారన్నమాట. ఇలాగే ఎళ్ళిపోతున్నారు కదా! అక్కడ చెకింగ్ ఉండదా అనే విధంగా అయితే చాలా డౌట్‌ఫుల్‌గా అయితే చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ సహజంగా చెప్పాలంటే గనక పోలీసు యూనిఫార్మ్ వేసుకున్న తర్వాత మాక్సిమం అది ఎవరికి కూడా డౌట్ రాదు. అలాగే బురిడీ కొట్టి అతను లోనకెళ్ళిపోయాడు. సో, పోలీసులైతే ఎమ్మటనే అతన్ని పట్టుకొని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇటువంటి రిపీట్ అయితే మాత్రం కటకటాల జైలుకి పాలవుతావు అని చెప్పి అతనికైతే ఫుల్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుందన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.